హలో అండి, ఎలా ఉన్నారంతా? నేను కూడా చాలా బాగున్నాను. సో టుడే వీడియోలో మనం పిల్లలకి ఫోటోషూట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. టబ్బులో అండి, ఇది టబ్లో వాటర్ పోసి చేస్తాం కదా, ఆ ఫోటోషూట్ అండి. దీనికోసం మనం వాటర్ పోసుకోవడానికి ఒక బ్లాక్ టబ్, ఏదైనా కలర్ టబ్ అయినా తీసుకోవచ్చు. దాంట్లో మన ఇంట్లో పెద్దవాళ్ళు కట్టుకునే పంచ అయినా, లేకపోతే వైట్ క్లాత్ ఏదో ఒకటి తీసుకోండి. వైట్ క్లాత్ వల్ల ఏంటంటే మనకి పాలు ఉన్నట్టుగా ఉంటుంది కదా, అందుకోసమని వైట్ క్లాత్ తీసుకోవాలి. ఇలా వైట్ క్లాత్ని తీసుకొని టబ్లో వేసి చుట్టూతా సరి చేసుకోవాలి, ఎక్కడ అంచులు అవి కనపడకుండాను. ఒక పక్క అంటే మనకి ఫోటోషూట్లో ఒక పక్కే కనిపిస్తుంది కాబట్టి మనం ఒక పక్కే డెకరేషన్ చేసుకుంటాము. సో ఈ విధంగా డెకరేషన్ చేసుకున్న తర్వాత టబ్బు ఒక 30 వంతు వరకు వాటర్ని అయితే పోసుకోండి. వాటర్ని పోసుకొని మీకు దగ్గరలో ఉన్న ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేసుకోండి. ఎటువంటి ఫ్లవర్స్ అయినా పర్లేదండి, మనకి ఫోటోలో చాలా బాగా కనబడతాయి. సో మీ ఇంటి దగ్గరలో ఉన్న అన్ని రకాల ఫ్లవర్స్ అనేవి కలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఫ్లవర్స్తో డెకరేషన్ చేసుకోండి చుట్టుపక్కలను. ఈ పిల్లలకి ఈ టబ్ ఫోటోషూట్ అనేది చాలా బాగా ఉంటుందండి. నేను మా అబ్బాయికి ట్రై చేశాను, చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడాను. ఇంకా మీకు దగ్గరలో ఉన్న అన్ని రకాల ఫ్లవర్స్ని అయితే తీసుకోండి. ఈ విధంగా ఒక గిద్ద పాలను వరకు దాంట్లో పోసుకోండి. ఇంకా మన ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ ఫ్లవర్స్ కలర్స్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకొచ్చి అక్కడ పెట్టేసేయండి. సో ఈ విధంగా అండి, మనం డెకరేషన్ బొకేస్లో ఉన్న ఫ్లవర్స్, లీవ్స్ అలాంటివి ఏమన్నా కూడా తెచ్చి ఇక్కడ పెట్టండి, చాలా అందంగా కనపడతాయి ఫోటోలో. ఫొటోస్ అనేవి చాలా బాగా వచ్చాయండి. ఈ విధంగా ఫొటోస్ అన్నీ కూడా మన మెమొరీస్గా దాచుకోవచ్చు పిల్లలవి, చాలా బాగుంటాయి. ఇంకా మన బీచ్లో ఉన్న ఫీలింగ్ రావడం కోసం అని చెప్పి నేను ఇలా ఒక చెట్టు మాదిరిగా ఉంటుందని చెప్పి ఇంట్లో ఉన్న పైనాపిల్స్ని అయితే పెట్టాను. మీరు కూడా మీ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ ఏమన్నా ఉంటే కలర్స్ ఫ్రూట్స్ అవి పెట్టేసేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఇంట్లో ఉన్న వాటితోనే ఫ్లవర్స్తోనే పెట్టుకోండి. ఇంకా చెట్ల కొమ్మలు కొంచెం పెద్దవి కట్ చేసి టబ్బుకి అటువైపు ఇటువైపు పెడితే చాలా బాగా వస్తాయి. ఇంకా మన పాలు పోసుకున్నాం కదా టబ్బులో, ఆ టబ్బులోనే కొన్ని ఫ్లవర్స్ని అయితే యాడ్ చేసుకోండి. రోజ్ పెటల్స్ వేసుకోండి. నా దగ్గర నాటు గులాబీలు 4-5 ఉన్నాయి, సో అవి వేసాను. ఇంకా రోజు పెటల్స్ అనేవి 2 పూలని తీసుకొని వాటిలో వేసాను. ఇంకా మన బాబు ఆడుకుంటారు కదా టాయ్స్, ఆ టాయ్స్ అనేవి వాటర్లో వేయడం వల్ల చాలా అట్రాక్టివ్ లుక్ అనేది వస్తుంది. సో ఇదండి ఫైనల్ లుక్, చాలా బాగా వచ్చింది నాకైతే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఇవైతే ఆ రోజు తీసిన పిక్స్ అండి. మా బాబు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నాడు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉంది. మా బాబు ఆ రోజు దిగిన ఫొటోస్ అండి ఇవి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వలన ఈ వీడియో మరింత మందికి రికమెండ్ అవుతుంది. సో ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.